Hi students, in this class we are going to discuss about various types of options. So please pay your attention and I will share the screen. This is the question, my dear students. Write a note on various types of options. Options may be classified on the basis of right to trade without obligation, style of exercise and nature of trading. Style of exercise ante ఒకటి call, right to buy, style of exercise and nature of trading. Put, right to sell, ఇట్లా రెండు రకాల స్టైల్స్ ఇక్కడ. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆప్షన్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రైట్ టు ట్రేడ్ వితౌట్ ఆబ్లిగేషన్, స్టైల్ ఆఫ్ ఎక్సర్సైజ్, నేచర్ ఆఫ్ ట్రేడింగ్. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ రైట్ టు ట్రేడ్ విత్ అవుట్ ఆబ్లిగేషన్ అంటే ఇక్కడ రైట్ టు బై ఒకటి కాల్ ఆప్షన్, రైట్ టు సెల్ పుట్ ఆప్షన్ అని. ఎక్సర్సైజ్, స్టైల్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే ఇక్కడ మూడు రకాల స్టైల్స్ ఉన్నాయి. అమెరికన్ ఆప్షన్ అని, బెర్ముడన్ ఆప్షన్ అని, యూరోపియన్ ఆప్షన్ అని 3 టైప్స్ ఉన్నాయన్నమాట. సో అమెరికన్ ఆప్షన్ కెన్ బి ఎక్సర్సైజ్డ్ బిఫోర్ ఎక్స్పైరీ. అంటే 1/6/2024 అని ఉంది కదా, ఆ తేదీకి ముందే మనము మన యొక్క ఆప్షన్ని ఎక్సర్సైజ్ చేయాలి, అమలు పరచాలి. బెర్ముడన్ ఆప్షన్ కెన్ బి ఎక్సర్సైజ్ ఆన్ స్పెసిఫైడ్ డేట్స్ బిఫోర్ ఎక్స్పైరీ. స్పెసిఫిక్ డేట్స్ అంటే అర్థం అంటే బిఫోర్ ఎక్స్పైరీ అంటే ఇది ఎక్స్పైరీ డేట్ అనుకున్నప్పుడు బెర్ముడన్ ఆప్షన్స్ అంటే ఎప్పుడు మనం చేసుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్ 31/5/2024 అని ఒక స్పెసిఫిక్ డేట్ కావచ్చు, 26/5/2024 అని ఒక స్పెసిఫిక్ డేట్ కావచ్చు. అట్లా మనము స్పెసిఫిక్ డేట్ బిఫోర్ ఎక్స్పైరీ అన్నప్పుడు 1/6/2024 అవుతుంది. స్పెసిఫిక్ డేట్స్ బిఫోర్ ఎక్స్పైరీ అంటే 1/6/2024 నాకు కాంట్రాక్ట్ ఎండ్ అవుతుంది, దాని యొక్క డేట్ ఎక్స్పైరీ అవుతుంది అనుకుంటే ఆ డేట్ లోపల మనము స్పెసిఫిక్ డేట్స్ అన్నమాట. ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి 31/5 అది ఈ తేదీ లోపలే ఉంది కదా, 1/6 లోపలే. అలాగే 26/5/24 అది కూడా ఈ తేదీ లోపలే ఉంది కదా. ఆ రకంగా బెర్ముడన్ ఆప్షన్ అన్నమాట. మరి యూరోపియన్ ఆప్షన్ ఖచ్చితంగా ఇది ఎప్పుడు మనము ఎక్సర్సైజ్ చేయాలంటే ఓన్లీ ఆన్ ఎక్స్పైరీ డేట్. అమెరికన్ ఆప్షను దీని లోపల ఎప్పుడైనా, బెర్ముడన్ ఆప్షను దీని లోపల ఒక స్పెసిఫిక్ డేట్స్ లో, ఓకేనా. యూరోపియన్ ఆప్షన్స్ ఖచ్చితంగా ఎక్స్పైరీ డేట్ ఏదైతే ఉందో 1/6/2024 వరకు అనుకున్నాం కదా, ఆ రోజున మాత్రమే మనము ఎక్సర్సైజ్ చేయాలి. అంటే కొనడం కానీ అమ్మడం కానీ, రైట్ టు బై లేదా రైట్ టు సెల్ అనేది ఈ రోజున మాత్రమే చేయాలి. అంటే కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ మనం చేయాల్సింది ఎప్పుడు అంటే 1/6/2024 అది. ఓకే స్టూడెంట్స్, అండ్ కమింగ్ టు నేచర్ ఆఫ్ ట్రేడింగ్. నేచర్ ఆఫ్ ట్రేడింగ్ రెండు రకాలు ఉంది, మీకు తెలుసు. ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్ లో తెలుసుకున్నా మనము. అంటే ఓవర్ ద కౌంటర్ అన్నమాట. ఓవర్ ద కౌంటర్ ఆప్షన్ అంటే బయట ఎక్స్చేంజ్, స్టాక్ ఎక్స్చేంజ్ బయట ప్రైవేట్ గా అని అర్థం. ప్రైవేట్, పర్సనల్ గా అన్నమాట. కానీ ఇక్కడ ఆప్షన్ ట్రేడింగ్, ఎక్స్చేంజ్ ట్రేడ్ అంటే ఖచ్చితంగా మనము ఎన్ఎస్సి లేదా బిఎస్సి లాంటి స్టాక్ ఎక్స్చేంజెస్ లో మనము కాంట్రాక్టులు టైప్ ఆఫ్ ట్రేడింగ్ అంటే అట్లా. ఓవర్ ద కౌంటర్ అంటే జస్ట్ లైక్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ లా, ఓకేనా. ఎక్స్చేంజ్ ట్రేడ్ అంటే ఫ్యూచర్స్, డిరైవేటివ్స్ లాగా, కాంట్రాక్ట్ లాగా. సో ఆ రకంగా ఏమి రైట్ టు ట్రేడ్ వితౌట్ ఆబ్లిగేషన్. ఓకే డియర్ స్టూడెంట్స్, రైట్ టు ట్రేడ్ వితౌట్ ఆబ్లిగేషన్ అంటే అది కాల్ ఆప్షన్ కావచ్చు, పుట్ ఆప్షన్ కావచ్చు. అదే దేని బేస్ చేసుకొని మనము ఆన్ ది బేసిస్ ఆఫ్ స్టైల్ ఆఫ్ ఎక్సర్సైజ్ అని అనుకున్నప్పుడు ఏమేమి వస్తాయంటే ఒకటి బెర్ముడన్, ఫస్ట్ అమెరికన్, తర్వాత బెర్ముడన్, తర్వాత యూరోపియన్. అమెరికన్ ఆప్షన్ బిఫోర్ ఎక్స్పైరీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. బెర్ముడన్ ఆప్షన్ బిఫోర్ ఎక్స్పైరీ స్పెసిఫిక్ డేట్స్ లోనే చేసుకోవాలి. యూరోపియన్ ఆప్షన్ అయితే ఆన్ ది డేట్ ఆఫ్ ఎక్స్పైరీ, ఆన్ ఎక్స్పైరీ డేట్ అన్నమాట.
మరి నేచర్ ఆఫ్ ట్రేడింగ్ ఎట్లా ఉంటాయంటే ఇవి ఒకటి ఓవర్ ద కౌంటర్, అంటే ఇది కస్టమైజ్డ్ టైప్ అన్నమాట, ప్రైవేట్గా. ఇంకోటి రెండోది ఏమంటే ట్రేడెడ్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఆప్షన్స్ అన్నమాట. So this is all about today's class, my dear students. I hope you understood this. Thank you so much for your patient listening.